ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన విజయవాడ ఒక నదిలా మారి సముద్రానికి పోటెత్తుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా 3 రోజుల క్రిందట తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరి విజయవాడలోని ఈ ప్రాంతాలన్నీ వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలు కాదు. అయినప్పటికీ ఇవి మునగడానికి కారణాలు చాలా ఉన్నాయి. అవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ఇక్కడ 2 రెడ్ మార్క్స్, యారో మార్క్స్ పెట్టాను. ఒకటొచ్చేసరికి నాగార్జున సాగర్. ఇదొచ్చేసరికి కృష్ణా రివర్ మీద కన్‌స్ట్రక్షన్ చేయబడింది. అలాగే దీనికి అతి సమీపంలో ఉన్నది విజయవాడ నగరం. అదేవిధంగా విజయవాడకి దగ్గరలో కృష్ణా డెల్టా ఉంది. దీని ద్వారా బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో ఈ రివర్‌లో వచ్చిన వాటర్ అంతా దిగువకు కలుస్తుంది. ఇది దీని యొక్క వే అన్నమాట. ఇక్కడ నాగార్జున సాగర్‌లో ఎప్పుడైతే వాటర్ ఎక్కువ ఉంటుందో దాన్ని గేట్లు ఓపెన్ చేసి ఆ వాటర్‌ని పంపేస్తారు. దిగువ ప్రాంతమైన విజయవాడని దాటుకొని ఇది కృష్ణా డెల్టాలో కలిసి బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో కలవాలి. ఇది దీని యొక్క ప్రాసెస్. మనం ఇక్కడ చూస్తే కృష్ణా రివర్‌కి ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా! సో, ఈ ప్రకాశం బ్యారేజ్‌కి ఇటు సైడ్ వచ్చేసరికి కొన్ని విజయవాడలోని కొన్ని కాలనీస్ గానీ, కొన్ని ఏరియాస్ ఉన్నాయన్నమాట. చిట్టి నగరు, అజిత్ సింగ్ నగర్, బుడమేరు. ఈ బుడమేరుకి ఇటు ఇరువైపులా కొన్ని ప్రాంతాలన్నమాట. బుడమేరు ఒక కాలువ లాంటిది, చిన్న కాలువ లాంటిది. ఆల్మోస్ట్ ఇది 11 కిలోమీటర్స్ అనేది ఇది ప్రయాణిస్తుంది. అదేవిధంగా బుడమేరుకి రైట్ సైడ్‌లో వచ్చేసరికి ప్రకాష్ నగరు, కండ్రిక, పాయకాపురం ఇవుంటాయి. దీని లెఫ్ట్ సైడ్‌లో చిట్టి నగరు, అజిత్ సింగ్ నగరు ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న కాలనీస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ బుడమేరుకి ఇరువైపులా ఉన్నాయన్నమాట. ఇక్కడొచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ వాటర్ అనేది ఎక్కువ ఉండడం వలన ఆల్మోస్ట్ 11.42 లాక్స్ క్యూసెక్‌లు అనేది వాటర్ అనేది 70 గేట్స్ ఓపెన్ చేసి దీన్ని కిందకి దిగువకు పంపించారనమాట. సో, అక్కడ పడిన వాటర్ పడినట్టు కిందకి పంపించకపోతే అక్కడే వరద సృష్టించబడుతుంది. సో, మనకి ఎప్పుడైనా వరద వచ్చే ప్రమాదం ఉంటే కనుక గేట్స్ ఓపెన్ చేసి ఎక్కడ దిగువ ప్రాంతం అయితే అక్కడికి వెళ్తుంది. ఆల్మోస్ట్ దిగువ ప్రాంతం అంటే మనకి సముద్రం తీరంలోనే ఉంటుంది. సో, సముద్రంలో కలవాలన్నమాట. అయితే ఇక్కడ 11.42 లాక్స్ క్యూసెక్ వాటర్ అనేది ఇప్పుడే ఇంతగానం నమోదవ్వడం అనేది ఇప్పుడే అనమాట వరద నీరు అనేది. సో, ప్రీవియస్‌గా చూసుకుంటే 2009లో అక్టోబర్ 5న 10.94 క్యూసెక్ వాటరే నమోదయ్యింది. సో, ఈ ఈ దగ్గరగా ఒక 10 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ సో, దిస్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద రెయిన్ వాటర్. ఒకసారి ఇది చూడండి. మనకి ఈ ప్రకాశం బ్యారేజ్‌కి పైనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా ఉందనమాట. ఇదొచ్చేసరికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది పల్నాడు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. సో, ఈ రెండిటిని బేస్ చేసుకొని ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా వరద నీరు ఎక్కువ రావడం వల్ల 5.33 లాక్ క్యూసెక్ వాటర్ అనేది కిందకి వదలడం జరిగింది. అదేవిధంగా దానికి దిగువలో ఉన్న పులిచింతల డ్యామ్ ఉంది. ఇది కూడా పల్నాడు డిస్ట్రిక్ట్‌లో కృష్ణా రివర్ మీద కన్‌స్ట్రక్షన్ చేసింది. దీని నుంచి కూడా 5.45 లాక్ క్యూసెక్ వాటర్ అనేది కిందికి దిగువకొస్తున్నాయి. అదేవిధంగా దీనికి ఇరువైపులా ఉన్న పాలేరు, నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఉన్న పాలేరు వాగు గాని, అలాగే మున్నేరు వాగు అనమాట. ఈ 2 తెలంగాణలో ఉన్న వీటి నుంచి కూడా కొన్ని వాటర్ అనేది కృష్ణా రివర్‌కి యాడ్ అవుతున్నాయన్నమాట. అంటే ఈ వాటర్ అంతా కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చిన వాటరే కాదు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి, పులిచింతల డ్యామ్ నుంచి, పాలేరు, మున్నేరు అదేవిధంగా చిన్న చిన్న వాగులు, వంకల నుంచి కూడా ఏర్పడిన వాటర్ అనేది ప్రకాశం బ్యారేజ్‌కి తన్నిందనమాట. సో, ఇక్కడ 11.42 లాక్ క్యూసెక్ వాటర్ అనేది ఎక్కువైపోయింది. ఇది ఎక్కువైపోయినప్పుడు ఆల్మోస్ట్ 70 గేట్స్ అనేది ఓపెన్ చేసి ఈ వచ్చిన వాటర్ వచ్చినట్టు కింద దిగువ ప్రాంతాలకి పంపించడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ఒకవైపు కృష్ణా నది
అదేవిధంగా వాటర్ ఎక్కువయ్యి బయటికి వచ్చిన ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చిన వాటరు, అదేవిధంగా ఇంకోవైపు బుడమేరు కాలువ నుంచి వచ్చిన వాటరు. ఈ బుడమేరుకి 12 లాక్స్ ఉంటాయి. ఒక చిన్న డ్యామ్ కూడా ఉంటుంది. ఇదొచ్చేసరికి బుడమేరు దగ్గర నుంచి వెలగలేరు దగ్గర ఉన్న ఆహ్, ఏరియా వరకు ఇది ఇవ్ ఉంటుంది. అయితే దీనికి 2 వేస్ కూడా ఉన్నాయన్నమాట. ఒకటి అక్కడ డ్యామ్ దాకా వచ్చి స్టెబిలైజ్ అవ్వడం అనమాట. ఆ లాక్స్ వరకొచ్చి. ఇంకొకటి ఇది డైవర్షన్ కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే వాటర్ అనేది ఎక్కువైపోతే ఇక్కడ డైవర్షన్ కూడా తీసుకోవచ్చు. ఈ డైవర్షన్ కూడా 2 వేస్ ఉంటాయి. ఒకటి కొల్లేరులోకి వెళ్ళడం, ఇంకొకటి కృష్ణా రివర్‌లోకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దాటుకొని బయటికి దిగువ ప్రాంతమైన బంగాళాఖాతంలో చేరుకోవడం అనమాట. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ బుడమేరు కాలువ అనేది నేరో అయిపోయిందనమాట. అంటే ఇది కృష్ణలో కలవాలి అంటే ఈ బుడమేరు కాలువ అనేది ఒక బ్రాడ్ వేగా ఉండాలి. ఇది కాలువలో కలిసేంత నేరోగా ఉందనమాట. కలవకోకుండా నేరో అయిపోయిందనమాట. సో, దాని ద్వారా ఏంటంటే కట్టలు తెంచుకొని అక్కడ నియర్ బై ఉన్న ఏరియాస్‌లోకి ఆహ్, రావడం జరిగిందనమాట. ఇది ఒకటి స్లోగా అన్నా వెళ్ళడం, రెండోది వెనక్కి తన్నడం అనమాట. ఈ వాటర్ అనేది కి లోతు ప్రాంతాలు అంటే దిగువ ప్రాంతాలకి వెళ్ళకుండా వెనక్కి తన్నడం, ఎగువ ప్రాంతాలకి వెనక తన్నడం వల్ల ఈ విజయవాడలో ఈ స్థితి అనేది మనం చూస్తున్నాం అనమాట. సో, దీనంతటికి కారణం ఏంటంటే కాలువకు ఇరువైపులా కొన్ని ప్రాంతాలున్నాయి. అవి రాజేశ్వరిపేట, రామకృష్ణాపురం, దేవీనగర్, బుడమేరు మధ్యకట్ట, అజిత్ సింగ్ నగర్, మధురా నగర్, గుణదల, అదేవిధంగా కొన్ని ఏరియాస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే దానికి దగ్గర అతి సమీపంలో ఉంటాయి. సో, దీన్ని ఈ నగరంలో ఉన్న ఈ బుడమేరు కాలువను వ్యర్థాలకు వాడుతున్నారనమాట. గత 4, 5 సంవత్సరాల నుండిగా విజయవాడలో సిటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యర్థ పదార్థాన్ని తీసుకువచ్చి ఈ కాలువలో పడేయడం అనేది జరుగుతుంది. సో, ఈ సమయంలో ఈ వ్యర్థాలను తీసుకువెళ్ళడానికి దీన్ని వాడి, అదేవిధంగా వరద సమయంలో ఎగువ నుండి వచ్చే నీటిని దిగువకు పంపడానికి బుడమేరు కాలువ అనేది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అయితే ఎంతో సహాయం చేసే ఈ బుడమేరు కాలువ ఈ విధంగా తిరిగి ప్రజల్నే ఆహ్, ఈ విధంగా ముంచెత్తడం అనేది ఇదే మొదటిసారి జరుగుతుందనమాట. సో, దీనిలోని నీటిని సాగు కొరకు కూడా వాడేవాళ్ళు. నియర్ బై ఉన్న కొన్ని పొలాలకు కూడా ఈ వాట్ ఈ ఇందులో ఉన్న నీటిని వాడేవాళ్ళనమాట. అయితే విజయవాడ నగరంలోని చనుమోలు వెంకట్రావు పై వంతెన నుండి ఈ కాలనీ జక్కంపూడి కాలనీలోని వైవీరావు ఎస్టేట్ వరకు ఇది 11 కిలోమీటర్లు సాగుతుంది. అదేవిధంగా గుణదల శివారు వరకు కూడా విస్తరించిందనమాట. ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ అనేది ఇది విస్తరించి ఉంది. అంటే మామూలు విషయం అయితే కాదు. ఇది పొంగి ఈ దగ్గరలో ఉన్న చిన్న చిన్న ఏరియాస్‌లోకి ఎంటర్ అయిపోయిందనమాట. గత 50 సంవత్సరంలో ఈ విధంగా ఎక్కడా జరగలేదు. ఈ విధంగా వర్షపాతం నమోదవ్వడం కూడా జరగలేదు. విజయవాడ అంటే బాగా మెరక ప్రాంతం. అయినప్పటికీ ఇదే మునిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందనమాట. సో, దీనంతటికి కారణం ఏంటంటే ఒకటి కృష్ణా నది మునగడం అనేది ఓకే. అది రివర్ కాబట్టి మునిగిందని అనుకోవచ్చు. ఆ కృష్ణా రివర్ మునగడం, అలాగే ప్రకాశం బ్యారేజ్ గేట్స్ ఓపెన్ చేయడం. ఇది ప్రకాశం బ్యారేజ్ గేట్స్ నుంచి వచ్చిన వాటరే కాదండి. ఈ కృష్ణా రివర్‌కి లింకప్ అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వాటరు, మధ్యలో ఉన్న పులిచింతల డ్యామ్ నుంచి వచ్చిన వాటరు, పాలేరు, మున్నేరు, అదేవిధంగా దగ్గరలో ఉన్న చిన్న చిన్న రివర్స్, చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ నుంచి వచ్చిన వాటరు ఈ కృష్ణా రివర్ మోసుకురావడం, అదేవిధంగా చివరున్న ప్రకాశ్ బ్యారేజ్ దగ్గరికి వాటర్ ఎక్కువైపోవడం వల్ల ప్రకాశ్ బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తడం. ఈ విధంగా ఈ వాటరు గేట్లు ఎత్తిన తర్వాత ఆ వాటర్ విజయవాడ నుంచే మళ్ళీ వెళ్ళి బంగాళాఖాతంలో చేరుకోవాలి. ఈ విధంగా ఈ ప్రయాణంలో విజయవాడను ముంచెత్తిందనమాట. ఒక పక్క కృష్ణా రివర్ ముంచెత్తడానికి ప్రయత్నిస్తే, ఇంకో పక్క బుడమేరు ఆ కృష్ణా రివర్‌లోని వాటర్‌ని తీసుకొని బంగాళాఖాతంలో చేరవేయాల్సింది పోయి, ఈ బుడమేరు అనేక వ్యర్థాలతో కూడిన ఈ బుడమేరు పూడిక తీయడానికి బదులుగా అనేక వ్యర్థాలని వేయడం వలన ఈ ఆల్మోస్ట్
ఈ బుడమేరు కాలువ అనేది సగం నీటితో బదులుగా చెత్త, వ్యర్థాలతో నిండిపోయిందనమాట. సో, వరద సమయంలో ఎగువ నుంచి వచ్చిన వాటర్‌ని దిగువకు పంపడానికి ఎక్కువ రోల్ ప్లే చేసే ఈ బుడమేరు కాలువ పూడిక తీయకపోవడం వలన గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పూడిక తీయక ఈ ఈ యొక్క బుడమేరు కాలువ అనేది సగం మట్టి, చెత్తతో నిండిపోయింది. దానివల్ల ఈ వరదకు ముంపైన ప్రాంతాల్లో వరద వల్ల వచ్చిన నీరు మొత్తం చేరుకుపోవడం, ఈ వాటర్ ఎక్కువైపోవడం, అదేవిధంగా దగ్గరలో ఉన్న ఏరియాలోకి ప్రవహించడం అనేది జరుగుతుందనమాట. ఇదే దీనికి ముఖ్యమైన కారణం. సో, ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే దగ్గరలో ఉన్న మనకి ఈస్ట్ సైడ్ అంటే తూర్పు వైపు ఉన్న నదులన్నీ బంగాళాఖాతంలో కలుస్తాయి. వెస్ట్ సైడ్ అంటే పడమర వైపు ఉన్న నదులన్నీ అరేబియా మహాసముద్రంలో కలుస్తాయన్నమాట. ఈ విధంగా సముద్రంలో చేరితేనే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చేరే క్రమంలో సముద్రమే వెనక్కి తిరిగి కొడుతుందనమాట. దాన్ని ఈ ఎక్స్‌ట్రా వచ్చిన ఈ ఎక్కువ వాటర్ ఉన్న ఎక్సెస్ వాటర్‌ని స్వీకరించడానికి బదులుగా అదే వాటర్‌ని వెనక్కి తంతుందనమాట. సో, ఈ విధంగా వాటర్ ఎక్కడికెళ్ళాలో తెలియక దిగువ ప్రాంతాలైన కొన్ని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. సో, ఈ విజయవాడ మునిగిపోవడానికి ఇదే బలమైన కారణం. ఒకటి కృష్ణానది మునగడం, బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడన వాయువు వలన వచ్చిన వర్షాలు ఒక ఎత్తయితే, కృష్ణానది మునిగిపోవడము, ఆ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్‌ని తన్నడం ఇంకొక ఎత్తు. ప్రకాశం బ్యారేజ్‌ని తన్ని ఈ దిగువ ప్రాంతాలకు వచ్చి బంగాళాఖాతంలో కలవడం ఒక ఎత్తయితే, దానికి తోడు బుడమేరు కాలువ కూడా నిప్పు రాజేసుకోవడం, ఇవన్నీ కలిసి విజయవాడ మునిగిపోవడానికి గల ముఖ్యమైన కారణాలయినాయనమాట. ఓకే. థ్యాంక్ యూ.